రేపు జరగబోయే శాసన మండలి ఎలక్షన్ సందర్భంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షులైనటువంటి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారు, ఇప్పుడు మన ముందు వచ్చినటువంటి మన ఓట్లను చేసినటువంటి తీర్మానం మల్లన్న గారు, పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, జడ్పీటీసీలు లక్ష్మణారెడ్డి గారు, సీతయ్య గారు, ఇంకా రామారావు గారు, చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారం. సోదరులు చాలా మంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడూ వేల మంది రావడం, కొంతమంది మాట్లాడటం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యమైన నాయకులు నియోజకవర్గంలో ఎంపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు కానీ బ్రహ్మాండంగా మన నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. సరే, వాస్తవంగా కోదా నియోజకవర్గం కానీ, హుజూర్నగర్ నియోజకవర్గం కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో, శాసనసభ ఎలక్షన్లు కానీ, పార్లమెంట్ ఎలక్షన్లు కానీ మూలం ఉన్న చిన్న పిల్లవాడి దగ్గర నుంచి, ముసలివాళ్ళ దగ్గర నుంచి అన్ని గ్రామంలో, పట్టణాల్లో బ్రహ్మాండంగా ఆ రెండు మరి ఎలక్షన్లలో విజయ సంకేతం ఎగవేసినందుకు కష్టపడి పనిచేసిన సంగతి మనకు తెలుసు. మనం శాసనసభ ఎలక్షన్లో పెద్ద మెజార్టీ సంపాదించాం. పార్లమెంట్ ఎలక్షన్ కూడా మరి జిల్లాలే మొదటి స్థానం వస్తుందని భావించాం. ఎమ్మెల్యే గారు మందుల శాఖలో వచ్చారు, వారు కూడా ఢిల్లీకి ప్రారంభిస్తున్నారు. మందుల సామయ్య గారు టైగర్ తగ్గుతుంది. కాబట్టి సామాన్య గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ కూర్చోవాలని ఎమ్మెల్యే గారు. కాబట్టి మనం అదేవిధంగా శాసనసభ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడి పనిచేశామో తీర్మానం మల్లన్న గారి గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. రోజు మనం టీవీలలో చూస్తున్నాం. అన్నిటికన్నా ముందు తీర్మానం మల్లన్న గారి వార్తలు చూడాలనుకుంటున్నారు చాలా మంది. అటువంటి వ్యక్తి మన పార్టీ బ్రహ్మాండంగా వారికి స్వాగతం పలికి టికెట్ ఇచ్చిందంటే చాలా మంది ప్రజలు పార్టీ బ్రహ్మాండంగా వారికి స్వాగతం పలికించినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం మల్లన్న గారు మన కోదావరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చి ఈ 3 జిల్లాల్లో అంత మెజార్టీ, అంతకంటే మెజార్టీ సంపాదించడం వారు కృషి చేస్తారు. వారి ఆదేశాల ప్రకారంగా అందరూ పనిచేశారు. నిన్న ఒకటి ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వగానే వేల మంది కార్యకర్తలు వచ్చారు. కాబట్టి దయచేసి మల్లన్న గారు మరి ఎట్టి పరిస్థితిలో మరి కోదా నియోజకవర్గాన్ని, హుజూర్నగర్ నియోజకవర్గాన్ని మరి శాసన మండలి సభ్యులు కాగానే మరి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడే రోజు చూశారు, శాసన మండలి ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ కాగానే మరి దొరకరు ఆ ఎమ్మెల్సీలు అనే ఆలోచన చాలా మందికి ఉంది. మీరు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో కూడా వారితో పాటు ఇద్దరు శాసనసభ్యులు, మంత్రి గారు ద్వారా ఏ విధంగా అభివృద్ధి కొరకు కష్టపడుతున్నారు, మీ వంతు బాధ్యతగా మీరు శాసనసభ మండలి కాగానే ఖచ్చితంగా ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ అందరు కలిసి పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రిటైర్డ్ అయిన టీచర్స్ చాలా మంది మరి గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు తాతారాతులు మిమ్మల్ని తీసుకుపోయి కూర్చొని మాట్లాడాలని ఆలోచన ఇప్పుడే మంత్రి గారు మాట్లాడారు వారితో. కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీలు, జడ్పీటీసీలు, మరి పార్టీ అధ్యక్షులు,
బాధ్యత తీసుకొని, మాజీ సర్పంచులు బాధ్యత తీసుకొని మనం మెజార్టీ ఓట్లు సంపాదించి మల్లన్న గారిని గెలిపించడం ప్రత్యేక కోరుతూ మీ అందరి నమస్కారం చెప్తున్న సెలవు ఇస్తున్నాను.